ఎప్పటికప్పుడు బెదరుతా ఉండాలి వాళ్ళు. ఉమ్, ఎప్పుడు పోతుందో, వామ్మో ఏమైపోతుందో, రేపు పరీక్ష ఉంది, ఎల్లుండి పరీక్ష ఉంది. అలా కాకుండా ఇప్పుడు ఇదివరకు మన పరీక్షలు ఏడాదికి ఒకటి, ఉమ్, ఇవన్నీ రాసుకున్నా సరే 2 ఏళ్ల దాకా మీకు ఏ ప్రాబ్లం లేదురా, ఇంటర్మీడియట్ ఫైనల్లోనే లెక్కన కానీ ఇంటర్మీడియట్లో ఒక నిర్లక్ష్యం వచ్చింది మాకు. అవును అవును అట్లాగే డిగ్రీ 3 ఏళ్ల దాకా ఏం లేదు, ఈ లోపు సప్లీస్ ఉంటాయి మళ్ళీ కట్టుకోవచ్చాను అవును కానీ ఒక రాసుకోవచ్చు. నిర్లక్ష్యం వస్తుంది. అవును ఇంజనీరింగ్లో చాలా మంది ఫెయిల్ అయ్యేది అట్లాగే, ఉమ్, వీటిలో కూడా ఫెయిల్ బ్యాక్లాగ్స్ అయ్యేది అయిపోతాయి. అట్లాగే, బ్యాక్లాగ్స్కి సంబంధించి. ఉమ్, అంటే ఒక అవును నిర్లక్ష్యం వస్తుంది, ఏముందిలే రేపు క్లియర్ చేసుకోవచ్చులే అన్నట్టు. అవును అవును అట్లాగే అది చదువులో ఇక్కడేంటి, ప్రజాస్వామ్యానికి ప్రమాదం. 5 ఏళ్ళు దాకా మనల్ని ఎవ్వడూ పీకలేడు అనుకున్నప్పుడు ఇప్పుడు ఏమైనా చేయొచ్చుగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఒక భయం ఉంటుంది, సంక్షేమ పథకాలు ఇవాళ మనం ఇట్లా కోత పెడతాం లేదా లేట్ పెడతాం, రేపు స్థానిక ఎన్నికలు పెడితే ఎట్లాగా అన్నటువంటి, ఉమ్, ఉమ్, లేదా ఎమ్మెల్సీ ఎలక్షన్లు పెడితే ఎట్లాగా, ఇది ఒక భయం ఉంటుంది. అదే రేపైతే ఉండదుగా భయం. ఉమ్, 5 ఏళ్ల పాటు ఇదేంటి ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్తో పాటు స్థానిక ఎన్నికలు కూడా 100 రోజులు గ్యాప్లో అంటున్నారు. ఉమ్, మొత్తం ఒకేసారి జరిగిపోయింది. ఇక ఆ పార్టీ అధికారంలో ఉంటుంది, డిక్టేటర్షిప్ అయిపోదా? ఇప్పుడు ఏ భయం లేకపోబట్టినే కదా తెలుగుదేశం పార్టీ వైసీపీని ఇక్కడ ఆడుకుంటుంది, కాంగ్రెస్ పార్టీ అక్కడ బీఆర్ఎస్ని ఆడుకుంటోంది. ఉమ్, ఇక నియంతల పాలన అయిపోవా? చివరి ఏడాది పాటు పబ్లిక్ని చివరి 2 ఏళ్ళు సాటిస్ఫై చేస్తే చాలు అని, అప్పటిదాకా మంచోళ్ళమని మారిపోయామన్నటువంటి తరహాలో బిల్డప్ ఇస్తే చాలు, ఒక ఏడాది ప్రచారం, చివరి ఏడాది డబ్బులు అయ్యి పడేస్తే సరిపోతుంది అనుకోవచ్చుగా. ఉమ్, చాలా ప్రమాదకరమైనటువంటిది కూడా. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓ రకంగా మనకి రాజ్యాంగంలో అంబేద్కర్ గారు చాలా